ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, నాకు బోర్ కొడుతుంది. అయితే నన్నేం చేయమంటావే? నా కడుపులో కాయో పండో పడేయొచ్చు కదా. దానికి నా పర్మిషన్ ఎందుకే? వంటగదిలో దానిమ్మకాయలు పనసపండు ఉన్నాయిగా, తినేయ్. ఆ కాయ కాదండి. మరి నేననేది అది. అది జరగని పని. అదేంటండి అలా అంటారు? అంటే మీరు... ఓయ్, అలా డౌట్గా చూడకో. మీ పుట్టింటి నుండి కట్నం డబ్బులు ఇచ్చే వరకు ఇది మాత్రం జరగదు. సర్లేండి, ఒక జోక్ చెప్పండి. చీమ ఏనుగుది. ఓకే. ఒకరోజు ఏనుగు దగ్గరికి చేమొచ్చింది. మామ, అర్జెంటుగా నీ చెడ్డీ ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఏనుగు, మామ నీ చెడ్డీ చిరిగిపోయిందా, నాది వేసుకుంటావా అని అడిగింది. అప్పుడు చీమ, లేదు మామ, ఈరోజు మా అమ్మాయి నిశ్చితార్థం ఉంది, సమయానికి టెంట్ దొరకలేదు, నీ చెడ్డీ వేద్దామని అంది. ఏంటనయా ఇంత పెద్ద జోకేస్తే నువ్వు నవ్వేంటి? నువ్వు జోక్ అయిపోయిందని చెప్తే నవ్వుదావని ఆగాను తమ్ముడు. నీకు నచ్చలేదా? ఇప్పటికి జోక్ 10వ చెప్పావు, ఎన్నిసార్లు నవ్వుతాం? మా ఆయన అంటాం కాదు, నీకొస్తే నువ్వు చెప్పు మావయ్య. ఇప్పుడు అది ఒకటే తక్కువ. ఇప్పుడు నిజం చెప్పి వీళ్ళ మనసుల్ని బాధ పెట్టకూడదు. అసలే శ్రీశైలానికి గణపతికి కోపం ఎక్కువ. మళ్ళీ వెళ్ళి వాళ్ళతో గొడవ పడతారు. కాదు, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా కట్టవును? ఉంట బాలేదా? అబే అదేం లేదురా, బానే ఉంది. అత్తయ్య, చలి పడుతుందా? ఇలా కప్పుకున్నారేంటి? అదేం లేదమ్మా, ఊరికే కప్పుకున్నాను. అత్తయ్య, నిజం చెప్పండి, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, ఏం జరిగింది? అయ్యో, ఏం జరగలేదమ్మా, కొంచెం నీరసంగా ఉందంతే. అమ్మా, రైస్ మిల్లో ఏం జరిగింది? పాపాయమ్మతో గొడవేంటమ్మా? గొడవేట్రా? మా ఫ్రెండ్ అటుగా వెళ్తూ అమ్మతో ఆ పాపాయమ్మ గొడవ పడ్డం చూశాడు. గొడవేం లేదే, మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్రెండ్ ఏదో తప్పుగా చూసుంటాడు. అత్తయ్య, నా మీద ప్రమాణం చేసి చెప్పండి. అమ్మా విద్య, ఏంటి చిన్నపిల్లలా? ఏం జరగలేదని చెప్పాను కదా, నాకు ప్రమాణాలు చేయడం ఇష్టం ఉండదు. అత్తయ్య ఆగండి. ఏంటత్తయ్య ఇది? ఏం జరిగింది? ఎలా జరిగింది? మిల్లు దగ్గర కొక్కెం తగులుకొని చిరిగిపోయింది. కుట్టుకుంటే సరిపోతుందిలేమ్మా.
అత్తయ్య మీరు నిజం చెప్పేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. వారమైనా 10 రోజులైనా సరే నేను ఇలాగే ఉంటాను. చెప్తారా లేదా? అసలు ఏం జరిగిందంటే సిగ్గుండాలి కొంచెమైనా. నీ బియ్యం డబ్బులు 30,000 చిల్లరైతే నీ మొగుడు చచ్చే ముందు ఎగేసిన చిట్టి బాకీ ఇంతవరకు తీర్చనే లేదు. అదేంటి ఆ ఖాతా కడుతూనే ఉన్నాం కదా. ఏం కడుతున్నావు? మంచి మంచి చీరలు కడుతున్నావు. నిజానికి మీ బతుకులకి ఎలాగుండాలో తెలుసా? ఇలా ఉండాలి. అక్కా నిన్నెంతలా అవమానిస్తారా? ఒక్కొక్కడిని నరికేస్తాను. మామా, రోజు రోజుకి ఊళ్ళో వాళ్ళకి చులకనైపోతున్నాం. ఈ రోజు ఒక్కొక్కడికి గట్టిగా సమాధానం చెప్పాల్సిందే. పద మామా. ఆగండి. ఎందుకేరా మీకు నిజం చెప్పింది? ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరితో గొడవ పడతారని నా భయం. అలా అని నలుగురిలో ఇలా అవమానిస్తారా? జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయండి. మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి కదా ఇలా జరిగింది. నిధి, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఈ ఇంట్లో ఎన్ని గొడవలు మనస్పర్ధలైనా ఉండొచ్చు. అలా అని నలుగురిలో ఇలా అవమానిస్తారా? వాళ్ళంతేరా, వదిలేయండి. ఎలా వదిలేస్తాం అత్తయ్య? ఈరోజు వాళ్ళని చూసి రేపు ఇంకొకరు ఇలాగే చేయరని గ్యారంటీ ఏంటి? మీ వైపు వేలెత్తి చూపించే వాళ్ళకి, మాటలు జారే వాళ్ళకి, ఇలా ప్రవర్తించే వాళ్ళందరికీ ఈరోజే సమాధానం చెప్పాలి. పదండి వెళ్దాం. అమ్మ విద్య, వద్దమ్మా. భయపడి వెనకడుగులు వేస్తుంటే వీధి కుక్కలు కూడా కరవడానికి వస్తాయి అత్తయ్య. అదే తిరగబడి రాయి ఎత్తితే తోక ముడిచి పారిపోతాయి. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ రోజుతో ఒక్కొక్కటి నోడుతో తీర్చేయాలి. పదరా. పదమావా. ఆగండి బాబాయ్, మీరెవ్వరూ రావద్దు. ఇది ఆడవాళ్ల విషయం. మీరు జోక్యం చేసుకున్నా, మీరొచ్చినా వేరేలా మారిపోతుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అది కాదమ్మా, నేను చెప్పేదో. మీరేం భయపడకండి బాబాయ్. అత్తయ్య పదండి. విద్య, అమ్మ విద్య. సార్, టీ. థ్యాంక్స్ రా, అడగకుండానే టీ తీసుకొచ్చిచ్చావు. ఇది నా డ్యూటీ కదా సార్. ఏంటో ఇంతకు ముందులా నిన్ను ప్యూను గణపతనో అటెండర్ గణపతనో పిలవాలంటే మనసు ఒప్పుకోవడం లేదురా. చూసావా, టీ కూడా చప్పగా ఉంది. షుగర్ 2 చెంచాలు వేశాను సార్, అయినా సరిపోలేదా? ఇది చక్కెర ఫాల్ట్ కాదురా, నీ మీద సింపతి. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోయి రుచి తెలియడం లేదు. ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అయి ఉంటే టీచర్ అయిపోయేవాడివి. ఒక్క నిమిషం సార్, మా మావయ్య ఫోన్ చేస్తున్నాడు. ఆదినారాయణ గారా? కాదు సార్, శ్రీశైలం మావయ్య. శ్రీశైలం మావయ్య. ఏమింది మావయ్య, గొంతు అలా ఉంది? జీరబోయినట్టుందిరా. అయినా నేనేమన్నా పాటలు పాడాలా?
కానీ నువ్వే పాటలు పడాలి. ఎందుకు? నీ ఆవిడ మీ అమ్మని తీసుకుని బయలుదేరింది. కొంపతీసు స్కూల్కా? కాదురా, సిట్టిల పాపాయమ్మ రైస్ మిల్కి. ఏ? డబ్బు గురించి. అదే మనం కట్టాల్సిన అప్పు గురించి చిన్న గొడవ. అక్క సీరియస్ అనగడం శ్రీవిద్య చూసింది, అంతే. వాళ్ళని సీరియత్తానని బయలుదేరింది. ఏం జరగబోతోందో ఏటో. నువ్వు అడ్డుకోకుండా ఏం చేస్తున్నావు మావయ్య? అడ్డుకోవడం కాదురా, అప్పటికి ఆ పాపాయమ్మని అడిగేద్దామని నేను సుబ్బుగాడు బయలుదేరాం. కానీ నీ ఆవిడే నేను చూసుకుంటానని వెళ్ళిపోయింది. అది కాస్త పెద్ద గొడవ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అసలే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు కదా. నిజమే, కానీ అన్యాయాన్ని సహించే టైపు కాదురా మీ ఆవిడ. ఎందుకైనా మంచిది నువ్వు పాలట వెళ్ళేసిరా. ఉంటా. ఏంటి గణపతి, ఏంటంట? ఏదో గొడవ సార్. ఎక్కడా? రైస్ మిల్ దగ్గర. ఎందుకో? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్? నన్ను అడిగితే ఇంటికి వెళ్ళానని చెప్పండి. సరే. మా చుట్టాలని నేను వెనకేసుకురాను. కోడళ్ళు వెనకేసుకున్న కోట్లలో ఈ అప్పులెంతా? అందుకే అలా అవమానించాను. దెబ్బకు డబ్బులు తీసుకొస్తుంది చూడు పార్వతమ్మ. డబ్బులు కాదే పాప, రౌడీతో వస్తుంది. ఆ, రౌడీనా? రౌడీ కాదు బాబాయ్, మా ఆడపడుచు విద్యశ్రీ, ఆవిడ పెద్ద కోడలు. అమ్మ విద్య, వదిలేమ్మా, గొడవలెందుకు? మీరాగండత్తయ్య. పాపాయమ్మ ఎవరిక్కడ? చిట్టీల పాపాయమ్మ రైస్ మిల్ బోర్డు అంత అందంగా కనిపిస్తుంది కదా. బోర్డు అందంగా ఉంది, కానీ ఆ పాపాయమ్మ బుద్ధే మందంగా ఉంది. ఏంటా మాటలు? నేనే పాపాయమ్మని. థూ, పేరుకు తగ్గట్టే పాపం చేస్తావనుకుంటా. అయ్యో, అలా అనకూడదు విద్య. అనడం కాదత్తయ్యా, చెప్పు తెగేలా కొట్టాలి. మగాడే సిగ్గుపడిపోతుంటే మా అత్తయ్య చీర చినిగేలా చేస్తే ఈమెంత బాధపడుంటుందో ఆలోచించారా? కరెక్టేనమ్మా, చాలా మంచి పని చేశావు. వీళ్లే మాకు డబ్బులు ఇవ్వాలి. దౌర్జన్యం చేస్తే కరెక్టే అంటావేంటి? దౌర్జన్యం చేసింది మీరు. అత్తయ్య, మీరు వడ్డీ కడుతున్నారా లేదా? ప్రతి నెల 5వ తేదీ కట్టేస్తున్నానమ్మా. చిట్టి డబ్బులకి వడ్డీ కడుతున్నారు, మరి బియ్యం డబ్బుల సంగతేంటి? నేను అడుగుతున్నానని కాదు పిన్ని, వాళ్ళంటారేమోనని. మొదట్లో డబ్బులిచ్చే బియ్యం తీసుకునేదాన్ని. వీళ్లే ఖాతా పెట్టి తీసుకోండి అని చెప్పారు. మూటకి 3000 తీసుకుంటున్నారు. పెద్దాయనా, వీళ్ళిచ్చే మూటలో ఎన్ని కేజీలు బియ్యం ఉంటాయి? 50 కేజీలు ఉంటాయమ్మా. కిరాణా కొట్టులో ధర కాదు, రైస్ మిల్ దగ్గర కొంటే ఎంతకివ్వాలి? 2000 రూపాయలమ్మా. 1000 రూపాయలు ఎక్కువ రాసి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పు పాపాయమ్మ, మోసం చేస్తుంది నువ్వా మేమా? అంటే 2 ఏళ్ల నుండి తీసుకుంటున్నావు. ఈ లెక్కన ఎంత ఎక్కువ డబ్బులు కట్టావు? వాళ్లే మీకు బాకీ పడుంటారత్తయ్య. ఏంటి బెదిరిస్తున్నావా? ఇక్కడికొచ్చి గొడవ పడి మా ఆయన చొక్కా చింపావని కేసు పెట్టామనుకో, నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తారు. అదేంటి, వాళ్ళు మీ మీద కదా కేసు పెట్టేది? ఇక్కడికొచ్చిన పోలీసులకు మా అత్తయ్య చీర చించి అందరి ముందు అవమానించారని పరువు నష్టం దావా కింద 50 లక్షలు కట్టాలని నేను కేసు పెడతాను. చచ్చినట్టు డబ్బు కట్టాలి పాపాయమ్మా. రైసు మిల్లు తాకట్టు పెట్టుకుంటుందో, చిట్టీలు పాడ కట్టుకుంటుందో మరి.
వద్దులేమ్మా విద్య, ఏదో పొరపాటున అలా జరిగిందనుకుందాం. పోలీస్ కేసు పెట్టద్దు. మా అత్తయ్య జాలి చూపించినందుకే మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. హలో బాబాయ్, చొక్కా బొత్తాలు మా అత్తయ్య కుట్టిస్తుందిలే. మీ పాపాయమ్మకి చెప్పు, నలుగురిలో సిగ్గుపడాల్సి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. పదండి అత్తయ్య. విద్య అక్కని తీసుకెళ్ళి చాలాసేపు అయింది, వీళ్ళు ఇంకా రాలేదు. ఒకవేళ ఆడేమన్నా గొడవ జరుగుతుందా ఏంటి? అల్లుడు ఎక్కడున్నావురా? త్వరగా రా, ఏం చేయాలో పాలు పోవట్లేదు. మీ మామయ్య ఏంటే కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాడు? ఇదిగో, మీరు ఈ నోటి దూలే కొంచెం తగ్గించుకోవాలి. ఆయన నెల్లి గెలుకుతారు, ఆయన మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు. పుట్టుకతో వచ్చిందే, అది పోదలే. ఏంటో అడుగు. అడగాల్సిన అవసరం లేదు. మా అమ్మ విద్య ఇంకా రాలేదు కదా, వాళ్ళ కోసమే. ఓహో, ఇదిగో అన్నయ్య, జరిగేదేదో జరుగుద్ది కానీ అనవసరంగా టెన్షన్ తీసుకోకు. దా, 2 చెగోడలు తిందు కనరా. సైలెంట్ గా తిను. ఒంటికై సొంటుకమ్ము గడివి తోడబుట్టి నుండుంటే ఆ భయం బాధ నీకు తెలిసేది. నోరు మూసుకొని ఉండొచ్చు కదా. మావయ్య, మావయ్య, ఏమైంది మావయ్య? అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు బావగారు, ఇంట్లో పనులన్నీ కూడా ఆగిపోయాయి. బొద్దింకని చూస్తేనే భయపడే మా అక్క తనని తాను భద్రకాళిలా ఊహించుకొని గొడవ జరిగిన ప్లేస్కి తీసుకెళ్ళింది. మీరంతా ఏం చేస్తున్నారు? తోడుగా వెళ్ళొచ్చు కదా, మగాళ్ళు ఇంతమంది ఉన్నారుగా. హలో మాస్టారు, మేము వస్తామనే చెప్పాం, కానీ మీ ఆవిడ గారే మమ్మల్ని ఎవరిని రావద్దని చెప్పింది. లేకపోతే నా సంగతి తెలుసు కదా బామ్మర్ది, రఫ్ ఆడించేసేవాడిని. నువ్వైనా వెళ్ళాల్సింది మావయ్య. రే, ఇది ఆడోళ్ళ విషయం, ఆడోళ్ళే తేల్చుకోవాలి. మగాళ్ళు ఎంటరింగ్ అయితే ఈ విషయం ఏరేలా ఉంటుందని విద్య కొంచెం గట్టిగా చెప్పేసరికి. అయినా అప్పుల వాళ్ళ గోల మనకెప్పుడు ఉండేదే కదా. మా అక్క బాగా ఎక్కువ చేస్తుంది వదినా. అయినా చీర చిరిగింది కొంచెం, పెద్ద ఖరీదైంది కూడా కాదు. పైగా చప్పుడు చేయకుండా చీర కుట్టుకుంటే సరిపోయేది. నోర్మోయ్ 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 నోర్మోయ్. అమ్మా, అక్క గొడవేం జరగలేదుగా? ఏం లేదురా. ఏమన్నా? చీర ఖరీదైంది కాదు, చప్పుడు చేయకుండా చీరను కుట్టుకుంటే సరిపోయేదా? ఇక్కడ విషయం 500 చీర గురించి కాదు, పరువు గురించి, ఆత్మాభిమానం గురించి. అప్పు కట్టలేని వాళ్ళకి అవన్నీ ఉండకూడదమ్మా. మీలాగా కట్నం డబ్బులకి వడ్డీ వేసే రకం కాదు కదా అన్నయ్య. అత్తయ్య గారు, అడగడానికి మీకు సిగ్గు అభిమానం లేకపోయినా ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు ఈ ఇంటి పరువు కోసం కష్టపడి అలసిపోయారు. అందుకే ఎవరైనా ఒక్క మాట అన్నా అత్తయ్య గారికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది.
విద్య, పోనీలేని ఊరుకుంటుంటే మా ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? విద్య అనే దాంట్లో తప్పే ఉందక్క. మీ పెళ్ళై 5 ఏళ్ళైంది. అప్పటి నుంచి కట్నానికి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇక నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు.